హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం సెక్షన్ 58 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ మార్టిగేజ్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాస్ బి చూద్దాం మనం ఈ వీడియోలో. క్లాస్ బి దేని గురించి మాట్లాడుతుందంటే సింపుల్ మార్టిగేజ్ గురించి మాట్లాడుతుంది. వేర్ వితౌట్ డెలివరింగ్ ద పొజిషన్ ఆఫ్ ది మార్టిగేజ్డ్ ప్రాపర్టీ ద మార్టిగేజర్ బైండ్స్ హిమ్సెల్ఫ్ పర్సనల్లీ టు పే ది మార్టిగేజ్ మనీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే తనఖా ఏదైతే పెడుతున్నామో ఆ తనఖా ఆస్తిని ఎవరికైతే తనఖా పెడుతుందో ఆ వ్యక్తికి స్వాధీనం చేయకుండా ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తి బైండ్స్ హిమ్సెల్ఫ్ పర్సనల్లీ. సో వ్యక్తిగతంగా తనకు తానే కట్టుబడి ఉంటాడు అనమాట. ఎందుకు? టు పే ది మార్టిగేజ్ మనీ అండ్ అగ్రీస్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లైడ్లీ దాట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిస్ ఫెయిలింగ్ టు పే అకార్డింగ్ టు హిస్ కాంట్రాక్ట్, ఏదైతే ఉన్నాయి కాంట్రాక్ట్ చేసుకుంటారో ఆ కాంట్రాక్చువల్ టర్మ్స్ ప్రకారం ఒకవేళ అతను ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైనట్లయితే ద మార్టిగేజీ షల్ హ్యావ్ రైట్ టు కాజ్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ టు బి సోల్డ్. సో ఎవరికైతే తనఖా పెడుతున్నాడో ఆ వ్యక్తికి ఈ ప్రాపర్టీని అమ్మే హక్కుని బదిలీ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ప్రొసీడ్స్ ఆఫ్ సేల్, ఏదైతే తనఖా పెట్టిన ఆ ప్రాపర్టీని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం ఏదైతే ఉందో మొత్తం టు బి అప్లైడ్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ మార్టిగేజ్ మనీ. సో ఏదైతే ఇతను అప్పుగా తీసుకున్నాడో ఆ మొత్తాన్ని చెల్లించడానికి ఎంతైతే అవసరం అవుతుందో, అంటే సో ఫార్ యాజ్ మే బి నెసెసరీ, అంటే ఎంతైతే అవసరం అవుతుందో అంత మొత్తాన్ని అమ్మగా వచ్చిన ఆ ప్రొసీడ్స్ ఆఫ్ సేల్ అంటే అమ్మగా వచ్చిన మొత్తం నుంచి అతను చెల్లి వేసుకోవచ్చు అనమాట. అప్లైడ్ అంటే చెల్లి వేసుకోవటం అనమాట. అటువంటి లావాదేవీని సింపుల్ మార్టిగేజ్ అంటున్నారు అనమాట. ఆ మార్టిగేజీ అంటే ఎవరికైతే ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ మార్టిగేజ్ని ఏమంటున్నారంటే సింపుల్ మార్టిగేజీ అని అంటున్నారు అనమాట. సపోజ్ మనం ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే ఏమైనా ఇల్లు ఉంటే ఆ ఇల్లుని సెక్యూరిటీ కింద పెడతామన్నమాట. తనఖా పెట్టేసి లోన్ తీసుకుంటాం. తనఖా పెట్టినప్పటికి కూడా అదే ఇంట్లో మనం స్టే చేస్తూ ఉంటాం అనమాట. ఆ ఇంట్లో నివాసం ఉంటూనే ఉంటాం. ఎప్పుడైతే మనం లోన్ పే చేయమో ఈ ఆస్తిని జప్తు చేసుకొని దాన్ని ఆక్షన్లో అమ్మేసి దాని నుంచి వచ్చిన మొత్తం నుంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళు తీసుకొని మిగతా మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట. రైట్. సో అటువంటి మార్టిగేజెస్ అన్నీ కూడా సింపుల్ మార్టిగేజెస్. అక్కడ ఏంటంటే మనం తనఖా పెట్టిన వెంటనే ఆ ఇంటి నుంచి మనం ఖాళీ చేయమన్నమాట. అలా కాకుండా తనఖా మాత్రమే పెట్టేసి అతనికి స్వాధీనపరచుకుంటా ఇంకా మన స్వాధీనంలో ఉంచుకుంటే అటువంటి మార్టిగేజెస్ అన్నీ కూడా సింపుల్ మార్టిగేజెస్ అవుతాయి అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ చూడండి, క్లాస్ సి, మార్టిగేజ్ బై కండిషనల్ సేల్. సో ఇది ఇంకొక రకమైన మార్టిగేజ్ టైప్ అనమాట. వేర్ ద మార్టిగేజర్ ఆస్టెన్సిబిల్లీ సెల్స్ ది మార్టిగేజ్డ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ వర్డ్ ఉన్నది చూసారు, ఆస్టెన్సిబిల్లీ అంటే ఏంటంటే సేల్లా మాత్రం కనిపిస్తుంది, బట్ యాక్చువల్ సేల్ కాదు. రైట్. సో ఈ మార్టిగేజర్ ఏం చేస్తారంటే ఆస్టెన్సిబిల్లీ సెల్స్ ది మార్టిగేజ్డ్ ప్రాపర్టీ ఆన్ కండిషన్. సో ఇక్కడ ఈ సేల్ కూడా ఏంటంటే ఒక కండిషన్ అటాచ్ చేయబడి ఉంటుంది అనమాట. అదేంటి? ఆ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ మార్టిగేజ్ మనీ, ఏదైతే రుణంగా తీసుకున్నాడో అప్పుగా తీసుకున్నాడో ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఇప్పుడు అన్సర్టెన్ డేట్, వాళ్ళు ఏదో ఒక రోజు అనుకుంటారు ఈ లోపలే నేను చెల్లిస్తానని చెప్పేసి, ఆ రోజుకి చెల్లించలేకపోతే ఆ సేల్ ఏదైతే ఉందో షల్ బికమ్ అబ్సల్యూట్, అది ఫైనల్ అయిపోతుంది అనమాట ఏదైతే సేల్. సో ఈ కండిషన్ ఏంటంటే పలానా రోజు నేను చెల్లిస్తానని కండిషన్ పెట్టుకున్నా, ఆ రోజున నేను చెల్లించలేకపోతే ఇప్పుడు ఏదైతే మనం సేల్ అగ్రిమెంట్ రాసుకున్నా దట్ విల్ బి ఫైనల్ అవుతుంది. రైట్. సో అంటే ఇక్కడ మనం ప్రాపర్టీని సేల్ చేస్తాం, బట్ యాక్చువల్ సేల్ కాదు. ఈ కండిషన్ కట్టుబడి అది ఫైనల్ అవుతుందా లేదా వాయిడ్ అవుతుందా అని డిసైడ్ అవుతుంది అనమాట. సో కండిషన్ ఉండాలి ప్లస్ సేల్ ఉండాలన్నమాట. రైట్. ఇంకొక కండిషన్ ఏంటి? ఆన్ కండిషన్ దాట్ ఆన్ సచ్ పేమెంట్ బీయింగ్ మేడ్, ఒకవేళ ఆ పేమెంట్ కానీ చేస్తే ఆ సేల్ ఏదైతుందో షల్ బికమ్ వైడ్ అనమాట. ఆర్ ఆన్ కండిషన్ దట్ ఆన్ సచ్ పేమెంట్ బీయింగ్ మేడ్ బయ్యర్ షల్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు ది సెల్లర్. ఎవరైతే ఆ ప్రాపర్టీని అమ్మారో అతనికి ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. రైట్. సో ఈ మూడు కండిషన్ అనమాట. ఏదో కండిషన్ ఆస్టెన్సిబుల్ సేల్ ఉండాలి, సో సేల్ డీడ్ ఉండాలి అక్కడ, ఆ సేల్ డీడ్లోనే మళ్ళీ ఈ కండిషన్ కూడా ఉండాలన్నమాట. ఈ మూడు కండిషన్ ఏదో ఒక కండిషన్ ఉండి అలాంటి సేల్ ఒకటి జరిగి ఉన్నట్లయితే దాన్ని మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ అంటాం. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నో సచ్ ట్రాన్సాక్షన్ షల్ బి డీమ్డ్ టు బి మార్టిగేజ్. సో అటువంటి ఏ లావాదేవీని కూడా మనం తనఖా అని అనమన్నమాట. అన్లెస్ ద కండిషన్ ఈజ్ ఎంబాడియడ్ ఇన్ ది డాక్యుమెంట్ విచ్ ఎఫెక్ట్స్ ఆర్ పర్పోర్ట్స్ టు ఎఫెక్ట్ ది సేల్. ఏ డాక్యుమెంట్ అయితే ఈ సేల్ క్రియేట్ చేస్తుందో అదే డాక్యుమెంట్లో
ఈ కండిషన్ అనేది పొందుపరచాలన్నమాట మనం. అప్పుడు మాత్రమే అటువంటి ట్రాన్సాక్షన్ ఆ లావాదేవీని మనం మార్టిగేజ్ అంటాం. అదర్వైజ్ దాన్ని మార్టిగేజ్ అని అనం అనమాట. సో మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ అన్నానంటే అందులో సేల్కి సంబంధించి టర్మ్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ కండిషన్ కూడా దానికి అటాచ్ చేసి ఉండాలి అనమాట. అప్పుడు దాన్ని మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ అంటాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మార్టిగేజ్ ఏంటంటే యూజ్ ఫ్రక్షరీ మార్టిగేజ్, వేర్ ద మార్టిగేజర్ డెలివర్స్ పొజిషన్ ఆర్ ఎక్స్ప్రెస్లీ ఆర్ బై ఇంప్లికేషన్ బైండ్స్ హిమ్సెల్ఫ్ టు డెలివరీ ద పొజిషన్. ఏదర్ అతను డెలివరీ చేయొచ్చు అనమాట, లేదంటే ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లికేషన్ రాతపూర్వకంగా కానీ లేదా ఇంకొక విధంగా కానీ ఆ ప్రాపర్టీని నేను డెలివరీ చేస్తానని చెప్పి తానే బైండ్ చేసుకుంటాడు అనమాట. సో ఏదైతే మార్టిగేజ్ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని ఎవరికి, మార్టిగేజీకి, రైట్, అండ్ ఆథరైజెస్ హిమ్ టు రిటైన్ సచ్ పొజిషన్. సో ఎవరికైతే స్వాధీనం చేశాడో అతను ఆ ప్రాపర్టీని తన స్వాధీనంలో పెట్టుకునేందుకు అతను ఆథరైజ్ చేస్తున్నాడు. ఎప్పటి వరకు, అంటిల్ ద పేమెంట్ ఆఫ్ ది మార్టిగేజ్ మనీ. సో ఇతను ఏదైతే రుణంగా తీసుకున్నాడో ఆ మొత్తం చెల్లించే వరకు ఆ ప్రాపర్టీని అతని స్వాధీనంలో ఉంచుకునేలాగా అతను ఆథరైజ్ కూడా చేస్తున్నాడు అనమాట. అండ్ టు రిసీవ్ రెంట్స్ అండ్ ప్రాఫిట్స్ అక్రూయింగ్ ఫ్రమ్ ది ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ నుంచి వచ్చేటటువంటి ఎటువంటి రెంట్స్ కానీ ఏమైనా ప్రాఫిట్స్ని కానీ అతనే అందుకునేలాగా అతను ఆథరైజ్ చేస్తున్నాడు అనమాట. ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ రెంట్స్ ఆర్ ప్రాఫిట్స్. ఒకవేళ దాని నుంచి రెంట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ వస్తూ ఉన్నాయన్నమాట, బట్ మొత్తంగా కాదు, అందులో కొంత భాగాన్ని అతను తీసుకునేలాగా అతను ఆథరైజ్ చేస్తే. అండ్ టు అప్రాప్రియేట్ ది సేమ్, అలాగే వాటిని అతను వినియోగించుకునేలాగా. ఎందుకు, ఇన్ లియూ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అతనికి రావాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి బదులుగా, ఆర్ ఇన్ పేమెంట్ ఆఫ్ ది మార్టిగేజ్ మనీ. అతను ఏదైతే రుణం తీసుకున్నాడో దాన్ని చెల్లించడానికి ఆ అమౌంట్ని ఉపయోగించుకునేలాగా అతను ఆథరైజ్ చేస్తున్నాడు. ఆర్ పార్ట్లీ ఇన్ లియూ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఇంట్రెస్ట్కి బదులుగా పార్ట్లీ ఇన్ పేమెంట్ ఆఫ్ మార్టిగేజ్ మనీ, ఏదైతే రుణం తీసుకున్నాడో దాన్ని చెల్లించడానికి కొంత వినియోగించుకునేలాగా అతను ఆథరైజ్ చేయడం. ఏదైనా పూర్తిగా ఇంట్రెస్ట్ బదులుగా ఆ అమౌంట్ని వాడుకోవడం, లేదంటే మార్టిగేజ్ మనీ చెల్లించడానికి వాడవచ్చు, లేదంటే కొంత ఇంట్రెస్ట్ వైపు కొంత మార్టిగేజ్ మనీకి సంబంధించి చెల్లింపులు చేయడానికి వాడవచ్చు అనమాట. సో ఎటైనా జమ చేయొచ్చు, కొంత అటు జమ చేయొచ్చు, కొంత ఇటు జమ చేయొచ్చు, లేదంటే పూర్తిగా ఇంట్రెస్ట్కి జమ చేయొచ్చు, పూర్తిగా మార్టిగేజ్ మనీ పే చేయడానికి జమ చేయొచ్చు అనమాట. సో అటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతుందో అటువంటి లావాదేవీని యూజ్ ఫ్రక్షరీ మార్టిగేజ్ అంటారు. ఆ మార్టిగేజ్ని ఏమంటారంటే యాన్ యూజ్ ఫ్రక్షరీ మార్టిగేజీ అని అంటారు అనమాట. రైట్. ఇంగ్లీష్ మార్టిగేజ్, వేర్ ద మార్టిగేజర్ బైండ్స్ హిమ్సెల్ఫ్ టు రీపే ద మార్టిగేజ్ మనీ. సో ఆ మార్టిగేజ్ మనీ ఏదైతే ఉందో ఆ మార్టిగేజ్ మనీని అన్సర్టెన్ డేట్, ఒక పలానా రోజున తిరిగి చెల్లిస్తాను అని తనను తాను బైండ్ చేసుకుంటాడు అనమాట. అండ్ ట్రాన్స్ఫర్స్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ అబ్సల్యూట్లీ టు ది మార్టిగేజ్. సో పూర్తిగా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ సేల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు అనమాట. అబ్సల్యూట్గా ఇంకా నాకు సంబంధం లేదన్నట్లు అతనికి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎవరికి, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నాడు అమౌంట్ అతనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. బట్ సబ్జెక్ట్ టు ఏ ప్రొవిజన్ దట్, అయితే ఒక కండిషన్ ఉందన్నమాట. ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అబ్సల్యూట్ కానీ, బట్ కండిషన్ ఏంటి, హీ విల్ రీట్రాన్స్ఫర్ ఇట్ టు ది మార్టిగేజర్. సో ఆ ప్రాపర్టీని తిరిగి మళ్ళీ ఇతనికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడు, అపాన్ పేమెంట్ ఆఫ్ ది మార్టిగేజ్ మనీ. ఈ మార్టిగేజ్ మనీ ఏదైతుందో అది పే చేసిన మీద మళ్ళీ తిరిగి ఇతనికి ఇవ్వాలన్నమాట. అది అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా ఏంటంటే ఇతను కానీ అమౌంట్ పే చేస్తే తిరిగి ఇచ్చేయాలి. యాజ్ అగ్రీడ్ అంటే ఏదో ఒక డేట్ పెట్టుకుంటారు కదా, ఆ డేట్ను కానీ చెల్లించినట్లయితే. సో అటువంటి ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇంగ్లీష్ మార్టిగేజ్ అంటారు అనమాట. మనకి ఇక్కడ మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ ఏంటంటే ఒక కండిషన్ అటాచ్ చేస్తాం. ఈ మార్టిగేజర్ యొక్క లయబిలిటీ ఏంటంటే లిమిటెడ్ టు ప్రాపర్టీ వాల్యూ అనమాట. బట్ ఇంగ్లీష్ మార్టిగేజ్లో అట్లా కాదు, బైండ్స్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇక్కడ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తారు, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా ఇతను కట్టుబడి ఉంటాడు అనమాట. సో ఆ ప్రాపర్టీ కానీ అతను ఇచ్చిన అప్పుకు సరిపోనట్లయితే ఇతను వ్యక్తిగతంగా కూడా చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇంగ్లీష్ మార్టిగేజ్ 3 ఉంటాయి అనమాట. ఒకటి పర్సనల్గా అతను బైండ్ చేసుకుంటాడు. సెకండ్ వన్ అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీని బదిలీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కండిషన్ అనమాట, రీట్రాన్స్ఫర్ ఒకవేళ పే చేసినట్లయితే. ఈ 3 కలిపి డాక్యుమెంట్లో ఉంటే దాని ఇంగ్లీష్ మార్టిగేజ్ అంటాం అనమాట. రైట్. నెక్స్ట్ మార్టిగేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. సో సాధారణంగా ఏంటంటే ఇవి రిజిస్ట్రేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఎప్పుడైతే మన ఆస్తికి సంబంధించిన పత్రాలను వేరే వ్యక్తికి తనఖా పెడతామో ఆటోమేటిక్గా అది బైండ్ అయిపోతుంది, తనఖా కింద మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఇది కొన్ని ప్రాంతాలకి వర్తిస్తుంది అనమాట. ఏ టౌన్స్ అంటే టౌన్స్ ఆఫ్ కలకత్తా, మద్రాస్ అండ్ బాంబే, ఈ టౌన్స్లో మాత్రం. అలాగే కొన్ని నోటిఫైడ్ టౌన్స్ ఉంటాయి అనమాట, ఏవైతే గెజెట్లో పబ్లిష్ చేస్తారో నోటిఫికేషన్ ద్వారా, ఆ టౌన్స్లో కూడా వర్తిస్తుంది. సో ఎవరైనా ఈ ప్రాంతాల్లో నోటిఫై చేసిన ఈ ప్రాంతాల్లో డెలివర్స్ టు క్రియేటర్ ఆర్ హిజ్ ఏజెంట్, ఎవరైతే అప్పిస్తా ఉన్నారో
అతనికి కానీ అతని యొక్క ఏజెంట్కి కానీ డెలివర్స్ ది డాక్యుమెంట్స్ ఆఫ్ టైటిల్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. సో స్థిరాస్తికి సంబంధించిన పత్రాలను కానీ డెలివరీ చేసినట్లయితే ఎందుకు విత్ ఇంటెంట్ టు క్రియేట్ సెక్యూరిటీ దేరాన్, సెక్యూరిటీ కింద వాటిని బదిలీ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ మనం ఏమంటాం మార్టిగేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని అంటాం. సో నెక్స్ట్ ఎనామలస్ మార్టిగేజ్. ఎనామలస్ మార్టిగేజ్ అంటే ఏ మార్టిగేజ్ విచ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మార్టిగేజ్ ఆర్ మార్టిగేజ్డ్ బై కండిషనల్ సేల్ ఆర్ యూజ్ ఫ్రక్చరీ మార్టిగేజ్ ఆర్ అన్ ఇంగ్లీష్ మార్టిగేజ్ ఆర్ మార్టిగేజ్డ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. ఇవేమి కాదనమాట. సో ఏ మార్టిగేజ్ అయితే డస్ నాట్ ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ మోడల్స్ అనమాట. ఈ పైన చెప్పుకున్న వేట్లో కూడా అది ఫిట్ కాదు, బట్ 2-3 కలిపేసి వాటిలో ఉన్న ఫీచర్స్ తీసుకొని మనం కానీ ఫ్రేమ్ చేస్తే దాన్ని ఎనామలస్ మార్టిగేజ్ అంటాం అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.